ఈరోజు శాంతియుతంగా ఏదైతే మోతీలాల్ నాయక్ ఓయూ విద్యార్థి నాయకుడు నిరుద్యోగుల పక్షాన మరి గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పేసి, అదేవిధంగా గ్రూప్ 2 నోటిఫికేషన్లో 2000 ఉద్యోగాలు కలపాలని చెప్పేసి, మరొక 3000 ఉద్యోగాలు గ్రూప్ 3లో ఇవ్వాలని చెప్పేసి, అట్లాగే డిఎస్సిలో భాగంగా మరి మెగా డిఎస్సిని 25,000కు పెంచాలని చెప్పేసి ఏదైతే మోతీలాల్ నాయక్ గత 5 రోజులుగా శాంతియుతంగా మరి వారు దీక్ష చేస్తా ఉన్నారు, ఆమర నిరాహార దీక్ష చేస్తా ఉన్నారు. ఇప్పటికీ మరి ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు నిన్నటి వరకు చూసి మీరు 4 రోజులుగా ఢిల్లీలో ఉండి మొత్తము వేరే పార్టీల యొక్క ఎమ్మెల్యేలను కొనుగోలు పనిలో ఉన్నాడు. వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు మంత్రి పదవుల పంపకంలో ఉన్నాడు. వాటి మీద ఉన్న శ్రద్ధ మరి మా మోతీలాల్ నాయక్ మీద లేదు అని చెప్పేసి ఇలా రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను. మీరు రేవంత్ రెడ్డి గారికే కాకుండా ఇలా మా సీతక్కకు కానీ, మా బట్టి విక్రమార్కర్కి కానీ, మా పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళకు కూడా తీరిక లేదు మా మోతీలాల్ నాయక్ను సందర్శించడం కోసము, ఓదార్చడం కోసము, ఆయన ఆరోగ్యాన్ని కాపాడడం కోసము మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి ఇలా అడుగుతా ఉన్నాను. మీరు ఇప్పటికే గతంలో మీరు చెప్పిండ్రు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏదైతే రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి ఇదే అశోక్ నగర్ క్రాస్ రోడ్ దగ్గర మరి టీ తాగిపించి డ్రామా ఆడిపించి మరి నాటకాన్ని రక్తి కట్టించినటువంటి రేవంత్ రెడ్డి గారు కో మరి ఇవాళ మీ నోర్లు ఎందుకు మూగపోయినాయని అడుగుతా ఉన్నాను. మరి రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా, రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా 2 లక్షల ఉద్యోగాలు ఏమైనాయని అడుగుతా ఉన్నాను. ఇప్పటికే మీరు అధికారంలోకి వచ్చి 7 నెలలు అయిపోయింది. సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలు వేస్తామన్నారు. సంవత్సర కాలంలో అంటే సంవత్సరం అంటే 7 నెలలు అయిపోయింది. మిగిలింది మీకు ఇంకా కేవలం 5 నెలలు మాత్రమే. ఈ 5 నెలల కాలంలో మీరు ఎప్పుడు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తారు, ఎప్పుడు ఎగ్జామ్ నిర్వహిస్తారు, ఎప్పుడు మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి ఇలా విద్యార్థి నిరుద్యోగ సమాఖ్య తరఫున, బీసీ జనసభ తరఫున, అట్లాగే మా సంజీవ్ నాయక్ ఏదైతే గిరిజన రిజర్వేషన్ సాధన సమితి, సేవలాల్ సమితి సేన నాయకత్వంలో, అట్లాగే ఓయూ చేసే నాయకత్వంలో మేము అడుగుతా ఉన్నాము. మీరెప్పుడు మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తారని గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాల్ని సిగ్గు లేకుండా ఒక్క ఉద్యోగం నోటు ప్రకటన కూడా చేయలేదు. ఇంతవరకు ఒక ఎగ్జామ్ నిర్వహించలేదు. కేవలం గత ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 30,000 ఉద్యోగాల్ని ఆ ప్రకటనని ఎగ్జామ్స్ నిర్వహిస్తే వాటిని మంది పుట్టిన పిల్లల్ని మా పిల్లల్ని చెప్పుకున్నట్టుగా సిగ్గు లేకుండా రేవంత్ రెడ్డి గారు తాను ఎల్బీ స్టేడియంలో మరి జాబ్ మేళాలు పెట్టి నియామక పత్రాలు ఇచ్చింది తప్ప ఇంతవరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చిందని చెప్పి అడుగుతా ఉన్నాను. మా పిల్లలు ఏమడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు? మీ ఇల్లు అడిగినరా, మీ జాగా అడిగినరా, మీ వజ్రవేడూరు అడిగినరా, మీ ₹1 కోట్ల అడిగినరా, మీ ఎస్టేట్లు అడిగినరా, మీరు రియల్ ఎస్టేట్లో మీరు అక్రమంగా సంపాదించిన ఆస్తులలో మనం వాటా అడిగినరా? ఏమడగట్లేదు. ఉద్యోగాలు ఇవ్వమంటున్నారు, అది కూడా మీరిస్తామన్నారు. మీరిస్తామన్న ఉద్యోగాలు, మీరు చెప్పిన ప్రకటన, మీరిచ్చినటువంటి హామీని మా పిల్లలు ఇవ్వమంటున్నారు. ఇలా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగులంతా కూడా రోడ్ల మీద ఉన్నారు, అరెస్టులు చేస్తా ఉన్నారు. మేము చేసిన తప్పేంది? మా తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర మేము, మా సంజీవ్ నాయక్, మేము మా విద్యార్థి నాయకులు అందరం, మా రాజు, మేమంతా కూర్చుంటే మీకు వచ్చినట్టు నొప్పి ఏందని అడుగుతున్నాం. మీకు బాధ ఏమైంది? ఇంత దౌర్జన్యపూరితంగా మీరు ఎందుకు వివరిస్తున్నారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. కాబట్టి ఇమీడియట్గా రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. మీరు ఈ పద్ధతిలో ఏదైతే నిరుద్యోగుల శవాల మీద పేలాలు ఎదుర్కొన్నట్లుగా ఆ రోజు శవరాజకీయాలు చేసి మా నిరుద్యోగులు రెచ్చగొట్టి మొత్తం ఓట్లు దండుకుని ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒడ్డు దాటదాకా ఓడమల్లనా, ఒడ్డు దాటినాక బోడమల్లనా అని చెప్పేసి తెడ్డు మల్లనలాగా మాకు తెడ్డు ఇప్పించి ఇలా మా నిరుద్యోగుల్ని వంచిస్తున్నారు. ఇది మంచిది కాదని చెప్పి అడుగుతా ఉన్నాను. మా మోతీలాల్ నాయక్ యొక్క ఆరోగ్యం క్షీణిస్తున్నది. ఇలా ఆయన తీవ్రంగా అనారోగ్య పాలవుతున్నటువంటి పరిస్థితి. ఆయన కిడ్నీలు దెబ్బతిన్నాయి. ఆయన చంపాలని చూస్తున్నాయి ప్రభుత్వం అడుగుతా ఉన్నాను. నేను ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇవాళ మా బీసీ జనసభ తరఫున, అట్లాగే గిరిజన రిజర్వేషన్ సాధన సమితి తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. మా పిల్లలంటే, మా గిరిజన పిల్లలంటే, మా దళిత పిల్లలంటే, మా ఆదివాసీ పిల్లలంటే, మా బలహీన వర్గాల పిల్లలంటే మీకెంత చిన్న చూపు అని అడుగుతా ఉన్నాను. మీకు ఎందుకు అంత నిర్లక్ష్యం అడుగుతా ఉన్నాను. మీరు కేవలము పోలీసులతోటి దౌర్జన్యంతో ఉద్యమాన్ని ఆపలేరు. మీరు ఇమీడియట్ గా మా ఉద్యోగాలను ప్రకటించాలి. మాకు ఖచ్చితంగా ఇవన్నీ చేసిన తర్వాతనే మీరు ముందుకు వెళ్ళాలని చెప్పేసి, లేకపోతే ఈ తెలంగాణ అగ్నిగుండం అయితే అని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం. అయ్యా కోదండరామిరెడ్డి గారు, అయ్యా హరగోపాల్ గారు, అయ్యా మురళి గారు, ఆకునూరు మురళి గారు, మీరు మేధావులంతా, కాంగ్రెస్ పార్టీ మేధావులంతా మీరు ఎక్కడ పోయినరు, ఎక్కడ దాక్కున్నారు? మా మోతీలాల్ నాయక్ దీక్ష చేస్తుంటే మీకు కనిపించట్లేదు అంటున్నాం. పదవుల వేటలు పడ్డరా? మీరు డబ్బుల వేటలు పడ్డరా అని అడుగుతా ఉన్నాను. కోదండరామిరెడ్డి పెద్ద విప్లవకారుడుగా ఫోజు కొడతావు కదా, ఎక్కడ పడుకున్నావని అడుగుతున్నాను నేను. మా తెలంగాణ బిడ్డల యొక్క ఆత్మగౌరవాన్ని రేవంత్ రెడ్డి తాకడబెట్టి నీ పదవి కోసము నిన్నటి దాకా మా పిల్లల గురించి మాట్లాడినావు కదా. మా పిల్లలు ఎక్కడెక్కడ చిన్న ప్రోగ్రాం చేస్తే వచ్చి రాజకీయం చేసినావు కదా, శివ రాజకీయాలు చేసినావు కదా, ఏడవన్నమయ్యా ఇలా కోదండరామిరెడ్డి.
నీ శిష్యుని ముఖ్యమంత్రిని చేసి నువ్వు మంత్రి పదవి పొందడం కోసము ఆ పనిలో ఉన్నావా అని అడుగుతా ఉన్నాను. కాబట్టి కబార్దారని చెప్తున్నాను, మీ కుహాన మేధావుల యొక్క ముసుగులు తొలగిపోయినాయి. మీరందరూ దొంగలుగా మారిండ్రు. ఇలా మా బిడ్డల యొక్క ఆత్మఘోష, మా పిల్లల యొక్క ఇలా ఉద్యోగాల కోసం ప్రకటన చేసి రోడ్డు మీద తిరుగుతూ ఉంటే మీకు కనిపించలేదని అడుగుతా ఉన్నాను. కాబట్టి విద్యార్థులారా, మేధావులారా, మనంతా ఐక్యంగా అయిదాం, ఉద్యమించి పోరాటాల ద్వారా మాత్రమే మనం సాధించుకుందాం. ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీ గతంలో కూడా 2004 నుంచి 2014 వరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలేంది ఆ రోజు 10,000 ఉద్యోగాలు మాత్రమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వేసిండ్రు. 10,000 ఉద్యోగాలు మాత్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వేసిండ్రు. ఇవాళ మరి గత ప్రభుత్వం వేసినప్పటికీ వేయలేదని చెప్పేసి ఇవాళ అధికారంలోకి వచ్చిండ్రు. మరి ఇవాళ 7 నెలలు అయింది అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏంది? ఎటువంటి ఉద్యోగాలు ఇవ్వనటువంటి చరిత్ర, మొత్తం నిరుద్యోగులను మరి మొత్తం కూడా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నటువంటి చరిత్ర. కాబట్టి ఐటీ రంగాన్ని, ఇండస్ట్రీ రంగాన్ని దెబ్బతీసిన చరిత్ర. అందుకోసమే ఇలా తెలంగాణ బిడ్డలారా ఆలోచించండి, కాంగ్రెస్ యొక్క చరిత్ర ఇది పేద వర్గాల వ్యతిరేకమైన చరిత్ర, ఇది నియంత్రిత ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. మనంతా ఐక్యమేదాం, పోరాటం చేద్దాం, భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాము. నిరుద్యోగులందరితో కూర్చొని, మేధావులందరితో కూర్చొని భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం దిగొచ్చి ఈ నోటిఫికేషన్లోనే ఇప్పుడే మెగా డిఎస్సీ వచ్చేంత వరకు 25,000 ఉద్యోగాలు చేసి వచ్చేంత వరకు, 3,000 ఉద్యోగాలు గ్రూప్ 3లో వచ్చేంత వరకు, గ్రూప్ 2 ఉద్యోగంలో 2,000 ఉద్యోగాలు వచ్చేంత వరకు, మరి మా గ్రూప్ 1 ఉద్యోగస్తులు ఏదైతే కోరుతుండ్రో 1:100 కావాలని చెప్పేసి కోరుతుండ్రో అవన్నీ సాధించేంత వరకు మేము పోరాటం ఆపము. ఆ రోజు తెలంగాణ తెచ్చుకున్నాము, ఆ రోజు సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచి తెలంగాణ తీసుకున్న బిడ్డలము, కొట్లాడిన బిడ్డలము. ఇలా మిమ్మల్ని రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారిని మెడల్ వంచడం మాకు కొత్త ఏం కాదు. దొడ్డి కొమరయ్య, చాకలైలమ్మ, సర్వేపనల యొక్క వారసత్వంతో మేము పుట్టిన బిడ్డలము. వారి పోరాట మార్గాన్ని మేము ఎంచుకున్నాము. ఖచ్చితంగా విజయం సాధిస్తాము. రేవంత్ రెడ్డి మెడల్ వంచి మా నిరుద్యోగుల పక్షాన ఆ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించేంత వరకు మేము పోరాటం ఆపమని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం.